హాయ్ గాయ్స్! ఈరోజు వచ్చేసి నా బ్లాగ్ కంచి. కంచిలో కామాక్షి మాత్రమే కాదు, పంచలింగాల్లో ఒకటైన పృథ్వీలింగం అనగా భూలింగం ఇక్కడే ఉంది. సో అది చూడడానికి వచ్చాను నేను. ఒకసారి చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. గోపురం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం. సో ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఫ్రంట్లో. నేను లోపలికి వెళ్తాను. లోపల కోనేరు కానీ ఇది చాలా బాగున్నాయని చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో నేను కంచికి రావడం ఇది సెకండ్ టైం. యాక్చువల్గా లాస్ట్ టైం మిస్ అయ్యా. సో ఈసారి ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చానన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కంచి కామాక్షి టెంపుల్ మాత్రం చూశాను. అది నైట్ వచ్చాను, అందుకని వీడియో తీయలేకపోయాను. సో ఇది నేను డే టైం వచ్చాను, అదే పనిగా వచ్చానన్నమాట. ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని. సో పంచలింగాల్లో ఒకటైనటువంటి మన పృథ్వీలింగం అనగా ఈ టెంపుల్ పేరు మర్చిపోయా. సో తర్వాత చెప్తాను నేను. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో. ఇలా ఉంది, సూపర్గా ఉంది కదా. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు నేను వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు కూడా నేను బ్లాగ్ చేస్తూ వస్తాను. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారో వీడియో తీద్దామా వద్దనే అనుమానంతో నేను కూడా తీస్తూ వస్తాను. సో మనం మొదటిగా శివాలయంలోకి వచ్చిన తర్వాత మనం నందిని దర్శించుకుందాం. సో అందుకే నేను నందితోనే మొదలుపెట్టాను. సో దాని లోపలికి మండపంలోకి వెళ్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ, స్తంభాలు కానీ, ఇక్కడ అసలు మామూలు దేవాలయం కాదు ఇది ఇక్కడ. సో మన పంచలింగాల ట్రిప్లో భాగంగా ఈ దేవాలయానికి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఎలా ఉందంతా. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల పెద్దగా లైటింగ్ లేదనమాట. సో అందుకు నేను వీడియో తీస్తే ఇలా వస్తుంది. సో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా తీశాను. ఇది లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ చెట్టు ఉంది కదా. సో ఈ చెట్టుకు ఒక చరిత్ర ఉందన్నమాట. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వివాహం జరిగినట్టుగా ఇక్కడ చెప్తారు. సో అదే కాకుండా ఈ చెట్టు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ చెట్టు ఇప్పటికి నాటి 3000 సంవత్సరాలు అయిందంట. సో అక్కడ బోర్డు కూడా వేశారు వాళ్ళు. సో ఆ బోర్డు కూడా మీకు తర్వాత చూపిస్తాను నేను. 3000 సంవత్సరాల ముందు నుంచి ఈ చెట్టు ఇలాగే ఉందంట ఈ టెంపుల్లో. సో అది నేను ఫస్ట్ విని ఆశ్చర్యపోయాను నేను కూడా. సో సరే తర్వాత మీకు చూపిద్దాంలే అని చెప్పేసి నేను జరిగింది. సో దీని ద్వారా నేను లోపలికి వచ్చాను. సో ఒకసారి మండపం అంతా చుట్టూ తిరుగుదాం, అంటే లోపలే ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ముగ్గులు కానీ, ఇక్కడ పిల్లర్స్ కానీ, అసలు ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇది ఎలా కట్టారో అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. సో మూల తిరిగే కడల్లా ఒక దేవుడు, ఒక టెంపుల్. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. మామూలుగా మనం గుడికి బయట తిరుగుతాం కదా, అదేవిధంగా గుడి లోపల తిరిగేదానికి ఇది ఎంట్రన్స్. అసలు ఎలా ఉన్నాయో చూడండి. అసలు చూసినంత దూరం ఉంది. అసలు ఎంత పెద్ద దేవాలయమో. నేనైతే ఇంతవరకు ఇట్లాంటి చూడలేదు టెంపుల్స్. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఈ చెట్టు ఈ చరిత్ర ఏంటి అనేది ఈ బోర్డు మీద ఉంది. తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, 4 భాషల్లో ఉంది అనమాట. ఈ చెట్టుకు 3000 సంవత్సరాల చరిత్ర ఉందంట. మీరు ఎవరైనా కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను కూడా బోర్డు బాగా. సో ఈ చెట్టు కింద ఒక ప్రదక్షిణ చేయాలంట. సో ప్రదక్షిణ చేసి మేము కూడా మళ్ళీ వచ్చాను అనమాట. నేను కొంచెం కంగారుగా ఉండడం వల్ల టెంపుల్ను కొంచెం అంత ఫాస్ట్గా చూడలేకపోయాను. బట్ మీరు మాత్రం వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో నేను తర్వాత కోనేరు చూడండి, చాలా బాగుంది. కోనేరు బయటనే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అరుణాచలం కానీ, ఇక్కడ కానీ అసలు కోనేరులు ఇక్కడ చాలా పెద్దగా కట్టారు. సో ఒకసారి బయట వ్యూ ఎలా ఉందో చూడండి. సో ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి కదా. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇక్కడ బేరమాడుతున్నారు ఆడవాళ్ళు, నేను చూశాను. ప్రసాదాలు ఏమైనా కావాలంటే ఇక్కడ బయటనే కౌంటర్ పెట్టి అమ్ముతున్నారు. సో ఇది ధ్వజస్తంభం చూడండి. ధ్వజస్తంభం కానీ తీశాను వీడియో. ఇది ఒకసారి విజువల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ఇక్కడ వీడియో తీయొద్దు అనుకున్నాను, బట్ నేను ఇంత దూరం వచ్చాను కదా. సో నా తరపున కూడా కొంతమంది చూస్తే మీరు కూడా తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీశాను. ఫైనల్గా నంది చూడండి. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. నంది ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, బయట స్టార్టింగ్లోనే ఉంటుంది శివాలయానికి ఎదురుగా. మామూలుగా మనం ఎలా ఉంటుందంటే నంది ధ్వజస్తంభం ముందుండి దాని తర్వాత నంది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ముందు నంది తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది. చూడండి లోపల వ్యూ ఎలా ఉందో. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కాశీ విశాలాక్షి ఉంటుంది, సారీ, ఇక్కడ వచ్చేసి కంచి కామాక్షి మాత్రమే దర్శించుకున్నాను. సో రీసెంట్గా నేను కాశీకి వెళ్ళాను, అందుకోసం నేను అలా వచ్చింది నా నోటికి. సో ఇక్కడ చూడండి ఒకసారి.
కంచి కామాక్షిని దర్శించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు ఈసారి మాత్రం లేదు, మిస్ కాకూడదని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ వచ్చాననమాట కంచికి ఇదే పనిగా. మనం శివభక్తులం కదా, కాబట్టి ఖచ్చితంగా మనం పంచలింగాల్లో ఒకటైనటువంటి పృథ్వీలింగాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చాననమాట. సో చూడండి ఒకసారి టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఇక్కడ జనం వస్తూనే ఉన్నారు నిత్యం. టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇంతటితో నేను ఈ బ్లాగ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడికి వచ్చాను, టెంపుల్ చూశాను, బాగుంది. సో మళ్ళీ నేను బ్యాక్ టు మై హోమ్. సో వెళ్తున్నాను. ఇది అరుణాచలం ట్రిప్ తర్వాత ఇక్కడికి వచ్చానమాట. అదే పనిగా చూసి వెళ్దామని చెప్పేసి. మీరు కూడా అరుణాచలం వస్తే ఇక్కడ కంచి చాలా దగ్గర ఉంటుంది, మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. బాయ్ 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 బాయ్.